Department planning, they have done very good exercise. ఈ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఈరోజు రేపు మీరు మాట్లాడే విషయాలను చూశాను, అన్ని నేనే ప్రిపేర్ చేయమన్నాను, ప్రిపేర్ చేశారు. మొన్న సాయంత్రం మేము ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ కూడా మినిస్టర్స్, ఇంపార్టెంట్ సెక్రటరీస్ కూర్చొని తయారు చేశాం. ఎవ్రీ మినిట్ మీనింగ్ఫుల్గా ఉండాలి, కలెక్టర్స్కి స్పేస్ ఉండాలి, మీరు అడగడానికి, అవగాహన చేసుకోవడానికి. అదే మరి విజన్ కూడా ప్రాపర్గా మీకు కమ్యూనికేట్ చేయాలని ఎక్సర్సైజ్ కూడా చేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వచ్చాం. ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ ఇండికేటర్స్లో జిఎస్టిపి స్టేట్ లెవెల్, జిడిడిపి డిస్ట్రిక్ట్ లెవెల్, అది లాస్ట్ మండల్ వరకు వెళ్తున్నాం. ఆ డీటెయిల్స్ అన్ని మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంతో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఎక్కడికక్కడ లాస్ట్ వరకు వెళ్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు 23-24 14,22,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి, దాంట్లో 2,66,000 జీడిపి. 24-25లో 15,93,000 జిఎస్టిపి, 12% గ్రోత్ రేట్, 2,98,058 రూపాయలు పర్ క్యాపిటల్. ఇయర్ టార్గెట్ 18,65,704 జిఎస్టిపి, 17% గ్రోత్ రేట్. అందులో 3,47,871 పర్ క్యాపిటల్. అంటే మనం ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం. ఎందుకు ఫస్ట్ క్వార్టర్ నుంచి ఇవన్నీ ఇదే విధంగా మనం వెళ్తే 28-29కి 29,29,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి రావాలి. 4,67,797 రూపాయలు తలసరి ఆదాయం. 2,66,000 నుంచి 4,67,000 వస్తే అవి ఇట్ విల్ క్రియేట్ ఇంపాక్ట్. ఇక్కడి నుంచి 47-48కి 54,60,000 తలసరి ఆదాయం ధ్యేయంగా పెట్టుకున్నాం. అక్కడే మనం ఆలోచించినప్పుడు అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆర్థిక అసమానతలు తగ్గించేదానికి వెల్ఫేర్ ఇస్తూనే ఇంకొక పక్క P4 కూడా తీసుకొచ్చాం. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా చేస్తాం, అందరినీ సాధికార వైపు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. నమ్మారు. 94% మాకు స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఈ ప్రభుత్వం పైన పెట్టుకున్నటువంటి అచంచలమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మేము మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవాలంటే ఎన్డీఏ కూటమి, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేమందరం దీన్ని ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ పర్ఫార్మెన్స్ చేయడానికే ఈరోజు మీరు చూసినప్పుడు మంత్రులు ఎంత పనిచేసినా అధికార యంత్రాంగం కూడా దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు పోస్టింగ్స్లో కూడా మీరు చూశారు, 1 ఇయర్ తర్వాత నేను చాలా డెప్త్కి వెళ్ళాను. నాకు ఉండే డేటా పాయింట్స్ అన్నీ తీసుకున్నాను. దాన్ని బేస్ చేసుకొని ఈ అన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఎవరిని ఎక్కడ పెడితే అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా చేరగలుగుతాము, మిమ్మల్ని అందరినీ ఎంపిక చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా వచ్చిన కలెక్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ప్రజల తరపున, మా అందరి తరపున అభినందనలు, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అదే సమయంలో పాత కలెక్టర్స్కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మీలో కాంప్లసెన్సీ ఉంటే అది కరెక్ట్ కాదు. మీరు చేసిన పని బాగా ఉందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని కొనసాగిస్తున్నాం. అదే సమయంలో మీరు నిరూపించుకోవాల్సిన ఇంకా చాలా ఉంది. ఇంత మునిపే రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు, అండ్ ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక పర్టెంట్ పాయింట్ చెప్పాడు.
ప్రైమ్ మినిస్టర్ తర్వాత, చీఫ్ మినిస్టర్ తర్వాత ఆల్ పవర్ఫుల్ కలెక్టర్. మీరు అనుకుంటే జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం మీకు ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ప్లానింగ్, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు, పొలిటికల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఈ పక్కుండే రాజకీయ నాయకులు చేయాలి, మంత్రులు చేయాలి. దట్ ఈస్ దర్ డ్యూటీ. పాలసీ ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని లాస్ట్ మైల్కి ప్రజల్లోకి తీసుకుపోవడం, అమలు చేయడం, ప్రజల్ని ప్రిపేర్ చేయడం, పొలిటికల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటే న్యూట్రలైజ్ చేయడం, సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కోవడం చేయాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉంది. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సి